Welcome back to Natagraph. మీరు చేసిన సినిమాల్లో మీరు విలన్ అంటే ఇలా హైట్గా ఉండి కండలు తిరిగి చూడ్డానికి భయంకరంగా ఉండాలి అనే కాకుండా తెలివిగా మాట్లాడుతూ ఫేస్లో ఒకలాంటి సైలెంట్ ఎక్స్ప్రెషన్తో చేసేవారు కూడా విలన్ అంటే కోట శ్రీనివాసరావు గారు అని చెప్తూ ఉంటారు. సో ఇలాంటి వేషాల్లో మీకు బాగా నచ్చిన సినిమా ఏంటి? అంటే మీ క్యారెక్టర్ని మీరు సాటిస్ఫైడ్గా ఫీల్ అయిన సినిమా ఏంటి? ప్రజలు మెచ్చిన ప్రతి క్యారెక్టర్ నేను సాటిస్ఫై అవుతానండి. ప్రజల కోసమే కదా జరిగేది. ప్రజలు మెచ్చినటువంటి ప్రతి క్యారెక్టర్ మంచి క్యారెక్టరే. ఆ క్యారెక్టర్ వేయించిన ప్రతి దర్శకుడు గొప్ప దర్శకుడే. అందరూ మంచివాళ్ళే. నాకు అలాంటి డిఫరెన్సియేషన్ లేదండి. ఎందుకంటే నా కెరియర్లో ఒక 50 సినిమాల దాకా ఉంటాయండి. అంటే ఆ సినిమా సక్సెస్కి హీరోతోనే కాకుండా నా క్యారెక్టర్ కూడా సక్సెస్కి ఒక కారణం, అంటే వన్ ఆఫ్ ది పిల్లర్స్ అయినటువంటి క్యారెక్టర్లు కనీసం ఒక 50 సినిమాలు ఉంటాయి. కాబట్టి 50 మంచిదే, 50 మంచి డైరెక్టర్లే. నచ్చింది అంటే ఒకటే పర్టికులర్గా ఎక్కడ చెబుతాం. మీరు తండ్రి పాత్ర చేసిన, విలన్గా చేసిన, సపోర్టింగ్ రోల్ చేసిన ప్రతి ఒక్క క్యారెక్టర్కి ప్రాణం పోస్తారు. ఆ క్యారెక్టర్లో లీనమైపోతారు. ఈ క్యారెక్టర్ అంటే స్పెసిఫిక్గా ఈ క్యారెక్టర్ అయితే శ్రీనివాసరావు గారు అయితే బాగా చేస్తారు అన్న థాట్ ప్రజల్లోకి వస్తుంది. సో మీరు అలా చేయడానికి ఎంత హార్డ్ వర్క్ తీసుకుంటారు? హార్డ్ వర్క్ సినిమాకి పెద్ద ఉండదండి. ఎందుకంటే ఆల్మోస్ట్ ఏదో డేట్లు తీసుకున్నప్పుడు 2 నెలల ముందు ఏదో క్యారెక్టర్ లాంటిదని చెప్తారు. ఆటోమేటిక్గా మేము వెళ్ళిన రోజు తప్ప మొదటి రోజే మనకు తెలుస్తుంది తప్ప అంత పెద్ద ప్రిపరేషనే ఉండదు. మనకు ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ని బట్టి దాన్ని బట్టి ఏమిటంటే మనం చేస్తున్నటువంటి ఇన్ని సినిమాల్లో మళ్ళీ మనకు మనమే రిపీట్ చేసుకోకుండా కాస్త విజన్ ఉంటే ఏమంటే డైరెక్టర్ గారు ఇగో ఇలాంటిదే మళ్ళీ సినిమాలో చేశాను, మళ్ళీ సినిమాలో వచ్చింది, కొత్తగా మనం ఎట్టు చేద్దాం, ఏదైనా చేద్దాం అంటే పోనీ మీరు చెప్పండి అంట. మనం ఏదైనా థాట్ చెప్తే వాళ్ళకి నచ్చితే ఓకే అని పెట్టడం, ఇలాంటి డిస్కషన్స్ జరుగుతాయండి. తర్వాత లీనమైపోతారు లేదా ప్రాణం పోస్తారు అది కాదు. కానివ్వండి, నాకున్నటువంటి ఎక్స్పీరియన్స్కి నేను నేర్చుకున్నటువంటి విద్య, నాకు నటన నేర్పినటువంటి నా గురువులు అంత గ్రేట్ పీపుల్ అండి. వాళ్ళు ఏంటంటే న్యాచురల్గా, అంటే నా ప్రకారం 2 రకాల యాక్టింగ్లు ఉండవండి. మీరు చాలామంది అనుకుంటుంటారు న్యాచురల్ యాక్టింగు అంటే ఆర్టిఫిషియల్ యాక్టింగు లేకపోతే అనుకుంటారు. యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్. 2 రకాల యాక్టింగ్లు ఉండవు. వాడు చేస్తే న్యాచురల్గా ఉంటుంది, వీడు చేస్తే అన్యాచురల్గా ఉంటుంది. అంతేగాని యాక్టింగ్ ఈజ్ యాక్టింగ్. యాక్టింగ్ అనే పదం యాక్టింగ్ నా ప్రకారం. కాబట్టి వీడు యాక్ట్ చేస్తే న్యాచురల్గా ఉంటుంది, అందుకని న్యాచురల్ యాక్టింగ్ ఉండదు అంటే నా ప్రకారం. కాబట్టి అవుట్ ఆఫ్ మై ఎక్స్పీరియన్స్, బాగా ఉన్నటువంటి అనుభవం మీద కొన్ని సరే నేను అబ్జర్వ్ చేసినవన్నీ ఏదైనా కానీ నా టాలెంట్కి తగ్గట్టుగా క్యారెక్టర్స్ రావడం ఒక అదృష్టం అండి. వాటిని ఎలాగ ఆటోమేటిక్గా మనం తగ్గదు వచ్చినప్పుడు కష్టపడతాం, పనిచేస్తాం. ఎందుకంటే నటుడిగా ఎవరికైనా ఒక స్ట్రేచర్ వచ్చేసిన తర్వాత మన జాగ్రత్తలు మనం కూడా ఉండాలండి. మీరు చాలా బాగా నటిస్తారు. సో ఈ నటన అంటే మీరు ఎక్కడైనా యాక్టింగ్ స్కూల్లో ట్రైన్ చేసుకున్నారా, లేకపోతే మీ సొంతగా మీరు? అలాంటివి ఏం లేవండి ఆ రోజుల్లో రంగస్థలం నటన రిహార్సల్ చేసుకోవడం, డైరెక్టర్ చెప్పడం అంతే తప్ప. ఆ రోజుల్లో ట్రైనింగ్ స్కూల్ అని ఏం లేదు. ఇప్పుడులాగా ఇన్స్టిట్యూట్స్ 1978, 80 ఆ ప్రాంతాలకు కొన్ని వచ్చినాయి. అంటే యూనివర్సిటీలో ఉండేవి. యాక్టింగ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తాను, డాక్టరేట్ చేస్తాను, ఇలాంటివి ఏమి ఉండేవని నా ఉద్దేశం. ఇప్పుడు వచ్చినాయండి ఇవన్నీ యాక్టింగ్. అది ఎందుకంటే అలాంటి మాకు అప్పుడు లేవు. ప్రజలను చూసి జనాన్ని చూసి ఒక చిన్న ఫార్ములా పెట్టుకుని దాని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టుకుని ఒక క్రమశిక్షణగా నేర్చుకోబట్టి అవి మన బ్రెయిన్లోంచి మన ఒంట్లోంచి ఆ క్యారెక్టర్లు బయటకు వెళ్ళకుండా ఉండిపోయినాయి. ఇప్పుడు యాక్ట్ చేస్తున్న వాళ్ళకి ఏంటి అంటే వాళ్ళు ముందే కెమెరాని ఫేస్ చేస్తారు. యాక్టింగ్ స్కూల్స్ ఉన్నాయి, వాళ్ళు ఏ చేయాలనుకుంటారో రిహార్సల్ చేసేస్తారు. వాళ్ళు
కెమెరాని ముందు నుండే ఫేస్ చేస్తారు, ఒక 2-3 ఏళ్ళ నుండే ఫేస్ చేస్తారు. మీ టైంలో అవి ఏవి లేవు. మొదటిసారి ఫస్ట్ టైం మీరు సెట్లోకి వెళ్ళినప్పుడు ఫీలింగ్ ఏంటి? ఏముండదండి, ఎందుకంటే నేను సినిమా యాక్టర్గా గుర్తింపబడాలి, డబ్బులు సంపాదించాలి సినిమా యాక్టర్గా వచ్చి అనే ఉద్దేశంతో ఇప్పుడు వస్తున్నారండి. అప్పుడు అట్లా కాదు, నేను యాక్ట్ చేయాలి, నా యాక్టింగ్ అది బాగుందా ఎలా ఉందా చేసుకోవడానికి చూడడానికి డైరెక్టర్ అనేవాడు ఒకడు ఉన్నాడు. కానీ మనకి ఎందుకు మరి, కాబట్టి మనతో వచ్చింది మనకు నచ్చింది చేయటం, మన చేతనంత వరకు చేస్తాం, లేదా ఇటు కాదురా ఇటు అని చెప్తారు. అది ఆటోమేటిక్గా మనకి ఏమవుతుందంటే 4 పిక్చర్లు చేసేటప్పటికి కొంచెం కెమెరా సెన్సు, డైలాగు ఎవరితో ఎలా చెప్పాలి, ఎటు ఫేస్ చేసి చెప్పాలి, ఎటు మాట్లాడాలి అని ఇలాంటి ఆటోమేటిక్గా నీకు నీ అనుభవం మీద వచ్చేస్తాయి అంతే తప్ప ఇప్పుడు వాళ్ళతో పోల్చడం అనేది వేస్ట్ అండి. ఎందుకంటే నా ప్రకారం ఇప్పుడు టైం బాగుండి వచ్చేటువంటి నటులు ఎక్కువ, టైమింగ్ ఉండి వచ్చేవాళ్ళు తక్కువ అండి. నాటోగ్రాఫ్ లో మనం తీసుకుందాం బ్రేక్.